హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి టీమిండియా 11ని ప్రెడిక్ట్ చేయడానికి ఈ వీడియోలో నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఈ 11 ప్రెడిక్షన్ అనేది గతంలో చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే 8 to 9 ప్లేసెస్ ఆల్మోస్ట్ సర్టన్గా ఉండేవి. పలానా వాళ్ళు పలానా ప్లేస్లో ఆడతారు, మనకు ముందుగానే ఐడియా ఉండేది. సో 1-2 ప్లేసుల విషయంలో నాకు డౌట్ ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఫర్ 2 రీజన్స్ ఇప్పుడు టీమ్ 11 ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒకటేంటంటే చాలామంది సీనియర్స్ రిటైర్ అయ్యడం వల్ల కొత్త వాళ్ళని ఆ స్లాట్స్లో భర్తీ చేయాల్సి ఉంది. దానికి చాలామంది పోటీ పడుతున్నారు. అది స్క్వాడ్ కూడా చాలా పెద్ద స్క్వాడ్ ఉంది. 19 మెంబర్ స్క్వాడ్ ఉంది. దాంట్లో 8 మంది బయట ఉంటారు, 11 మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పీపుల్ మనం బయట పెట్టాలి. ఎవ్రీబడి ఈజ్ ఇన్ కండిషన్. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ గౌతమ్ గంభీర్ గారి హయాంలో సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. మీరు అస్సలు ఊహించని ప్లేయర్ వచ్చి టీంలోకి వచ్చేస్తాడు. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి చాలా కష్టం 11 ప్రిడిక్ట్ చేయడం. అందులో ఇప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అదేంటంటే ఒకానొక వెరీ వెరీ సీనియర్ ప్లేయర్, మన ఖచ్చితంగా టీంలో ఉంటాడనుకున్న ప్లేయర్ని పక్కన పెట్టబోతున్నారు, అతను టీం 11లో ఉండట్లేదు అని ఒక వార్త వస్తుంది. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. 11 మనం ప్రిడిక్ట్ చేయడానికి కొన్ని ఇండికేషన్స్ మనకు దొరుకుతాయి. నిన్న ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మన టీం వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అడ్రస్ చేశాడు. దాంట్లో అతను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. అదేంటంటే శుభ్మన్ గిల్ విల్ బ్యాట్ ఇట్ నెంబర్ 4. శుభ్మన్ గిల్ నెంబర్ 4లో బ్యాట్ చేస్తాడు, నేను నెంబర్ 5లో బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. సో ఈ విషయంలో మనకు డౌట్ ఉంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ యూజువలీ నెంబర్ 3లో బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి దాన్ని అతను భర్తీ చేస్తాడు. నెంబర్ 3లో మరొకరు ఆడతారు అనేది ఆ విషయంలో మనకి ముదిరించి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. నేను కూడా అన్నాను శుభ్మన్ గిల్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 4 అనే మనం మొదటి నుంచి అనుకుంటూ వచ్చాం. కానీ ఆ విషయంలో క్లారిటీ కంప్లీట్గా మనకి ఇప్పుడు క్లారిటీ రిషబ్ పంత్ ఇచ్చాడు. అలాగే పంత్ని కూడా 5లో ఆడిస్తారా, లేకపోతే ఇంకెవరైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనేది పంత్ని 6లో ఆడిస్తారంటే లేదు, పంత్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 5. ఎందుకంటే పంత్ హ్యాపెన్స్ టు బి మోస్ట్ అకాంప్లిష్డ్ బ్యాట్స్మెన్ ఈ టీంలో. అందరికంటే మంచి స్టాట్స్ ఉన్న ప్లేయర్. ఇంగ్లాండ్లో ఆడిన బోల్తారు, ఇంగ్లాండ్లో సెంచరీ చేసిన అనుభవం ఉన్న ప్లేయర్. సో పంత్ విల్ బ్యాట్ ఎట్ 5, శుభ్మన్ గిల్ ఎట్ 4. సో అవి ఆ 2 స్లాట్స్ వాళ్ళు 11లో ఉండడం ఖచ్చితం. బట్ వాళ్ళు ఎక్కడ ఆడతారని కూడా వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఇంకా 11లో ఎవరు ఉంటారన్న విషయంలో ఇంకొన్ని ఇండికేషన్స్ కూడా మనకు వస్తాయి. అదేంటంటే నెట్స్లో ఎవరు ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తారు, ఎవరు ముందు బ్యాటింగ్ చేస్తారు, ఎవరు ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా మనం ఊహించవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా మ్యాచ్కి లైవ్ మ్యాచ్కి వెళ్తే ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వెళ్తే ఏంటంటే మీరు బాగా ముందుగా వెళ్ళారనుకోండి, టాస్ కంటే బాగా ముందే ప్లేయర్స్ వాళ్ళ రన్అప్స్ మార్క్ చేసుకుంటారు. అంటే ఎవరైతే ఆ గేమ్లో ఆడుతున్నారో వాళ్ళు ఆ రన్అప్ మార్క్ చేసుకుని దానికి అక్కడ పెయింట్ వేసి, అంటే వాళ్ళు మళ్ళీ గతంలో ఏంటంటే ఒక చిన్న చిప్ప లాంటిది ఉంటుంది, దాన్ని పెట్టి రన్అప్ టైం వేస్ట్ చేసేవారు. కానీ ముందే మార్క్ చేసేసుకుంటారు. గతంలో బౌలర్ చేంజ్ అయినప్పుడు అతను తన పేసెస్ ఒక 10 పేసెస్ 12 పేసెస్ వెళ్ళి అక్కడ అది పెట్టుకుని అది చేసేవాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్కి అలాగే జరిగింది. టైం వేస్ట్ అవ్వకుండా ముందుగానే రన్అప్ మార్క్. సో మన రన్అప్ ఎవరైతే మార్క్ చేస్తున్నారో ఆ ప్లేయర్స్ ఆడతారని చెప్పి మనకి ఇండికేట్ ఉంటుంది. అలాగే నెట్స్లో ఆడేదాన్ని బట్టి కూడా మనం అలాంటి ప్లేయర్ 11లో ఉంటాడని ఒక ఇండికేషన్. అలాంటి ఒక ఇండికేషన్ మనకి కరుణ్ నాయర్ విషయంలో ఈసారి తెలిసింది. అదేంటంటే మన టీం ఫీల్డింగ్ డ్రిల్స్ చేస్తున్న విజువల్స్ మీరు కూడా చూసే ఉంటారు. మన వాళ్ళు అక్కడ ఇంగ్లాండ్లో స్లిప్ ఫీల్డింగ్ చాలా ఇంపార్టెంట్. స్లిప్స్లో చాలా క్యాచ్లు వస్తాయి. సో మన స్లిప్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, క్యాచింగ్ ప్రాక్టీస్. దాంట్లో మరి ఏం కనిపిస్తుంది, కరుణ్ నాయర్ అట్ ఫస్ట్ స్లిప్, కేఎల్ రాహుల్ అట్ సెకండ్ స్లిప్, శుభ్మన్ గిల్ అట్ థర్డ్ స్లిప్ అండ్ జైస్వాల్ అట్ గల్లీ. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కరుణ్ నాయర్ని పెట్టి స్లిప్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి, అతను ఫస్ట్ స్లిప్లో పెట్టారు కాబట్టి కరుణ్ నాయర్ కమ్ బ్యాక్ అనేది ఎన్నేళ్ళ తర్వాత 17లో ఎప్పుడు ఆడినట్టున్నాడు అతను లాస్ట్ టైం. సో చాలా సంవత్సరాల తర్వాత కరుణ్ నాయర్ మళ్ళీ ఇండియన్ టీంలోకి కమ్బ్యాక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఏ గివ్ అవే. మనకి క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే కరుణ్ నాయర్ స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్నాడంటే అతను ఖచ్చితంగా డబుల్ సెంచరీ కూడా చేశాడు, మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. సో కరుణ్ నాయర్ మళ్ళీ కమ్బ్యాక్ అనేది ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. మరి డెబ్యూ ఉంటుందా సాయి సుదర్శన్ది లేదా అనేది తెలియట్లేదు. సాయి సుదర్శన్ కూడా నెంబర్ 3లో ఆడతాడు అని కూడా మనకి ఒక జనరల్ టాక్ ఉంది. సో సాయి సుదర్శన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో 38 రన్స్ చేశాడు. బట్ హీ హాస్ స్పెంట్ టైమ్ అట్ ది క్రీజ్. 60-65 బాల్స్ అయితే ఫేస్ చేశాడు, స్పెంట్ టైమ్ అట్ ది క్రీజ్. సో సాయి సుదర్శన్ డెబ్యూ చేయడం కూడా ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. సో
నా 11 ఇస్తాను చూడండి. ఈ మనకు వచ్చిన ఇండికేషన్స్ ప్రకారం దాని తర్వాత మనం ఆడు 11లో కోర్స్ ఓపెనర్స్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ కలిసి ఓపెన్ చేస్తారు. ఆ విషయంలో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు అయితే లేవు. నెంబర్ 3లో సాయి సుదర్శన్ లైక్లీ, లేకపోతే కరుణ్ నాయర్ ఆడతాడు, లేకపోతే సాయి సుదర్శన్ గారు డెబ్యూ చేస్తుంటే హీ విల్ ప్లే. ఈజ్ బేసికలీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాబట్టి సాయి సుదర్శన్ నెంబర్ 3లో ఆడతాడు. సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ ఇద్దరు ఆడే పక్షంలో కరుణ్ నాయర్ విల్ డ్రాప్ డౌన్ టు 6. అది మనకు అప్పుడు వస్తున్న ఇండికేషన్. మనకి ఏంటంటే బేసిక్గా నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 8 ఈ 3 ప్లేసెస్ గురించే మనకి డౌట్ ఉంది. మిగతా అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్ మనకి చాలా క్లారిటీతోనే ఉన్నాయి. కానీ అక్కడ మనకి ఒక డిస్క్లైమర్ రైడర్ ఏంటంటే గౌతమ్ గంభీర్ ఎలాంటి సెలెక్షన్ చేస్తాడని. సో నేను 11 ఇస్తాను చూడండి ఇక్కడ. సో జైస్వాల్ అండ్ రాహుల్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో సాయి సుదర్శన్ అని అనుకుంటున్నాను నేను. 4లో శుభన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో కరుణ్ నాయర్. ఒకప్పుడు వివిఎస్ లక్ష్మణ్లా కరుణ్ నాయర్ నెంబర్ 6లో ఆడతాడు. అతని లాంగ్ ఇన్నింగ్స్ ఆడే అలవాటు ఉంది కాబట్టి అతను నెంబర్ 6లో. ఇప్పుడు మీకు జనరల్గా ఏమవుతుందంటే టెస్ట్ క్రికెట్లో మీరు ఆఫ్లైన్ చూడండి, ఎక్కడైనా చూడండి, ఎవరైతే లోయర్ మిడ్ అంటే 5 తర్వాత ఆడతారో లేకపోతే 5 నుంచి ఆడతారో వాళ్ళకి ఎక్కువ రన్స్ చేయడం అని చూస్తారు. టాప్ ఆర్డర్ ఇప్పుడున్న టెస్ట్ మ్యాచ్ ఆడే టెంపర్మెంట్ లేదు, ఆ టెక్నిక్ కూడా లేదు ఇప్పుడున్న బ్యాట్స్మెన్కి. ఎందుకంటే వైట్ బాల్ వాళ్ళకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఇచ్చింది. అందువల్ల మీకు టాప్ 3-4 తొందరగా అవుట్ అయిపోతారు. రన్స్ ఎక్కువగా చేస్తున్నది ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్లో సంబడి లైక్ రిషబ్ పంత్, ట్రావిస్ హెడ్, బెన్ స్టోక్స్ ఇలాంటి వాళ్ళు, దోస్ హూ బ్యాట్ లోయర్ డౌన్ ది ఆర్డర్. అంటే మిడిల్ ఆర్డర్లో ఆడతారు, బట్ టాప్ ఫోర్ కంటే కూడా ఆ నెక్స్ట్ వచ్చే 4 ఎక్కువ రన్స్ చేస్తారు. లోయర్ మిడిల్ ఆర్డర్ ఎక్కువ రన్స్ చేయడం అనేది మనం చూస్తాం. ఆ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న ప్లేయర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడితే బాల్ కూడా మెత్తబడుతుంది, బౌలర్స్ కూడా కాస్త టైర్డ్ అవుతారు. ముఖ్యంగా సెరా కంట్రీస్ లాంటి చోట్ల, ఇండియాలో అయితే తర్వాత ఆ టైంలో స్పిన్నర్స్ వస్తారు, అదే విషయం. బయట జరిగినప్పుడు మీకు లోయర్ మిడిల్ ఆర్డర్ ఎక్కువగా క్లిక్ అవడం అనేది మనం చూస్తున్నాం. సో అందుకని లోయర్ మిడిల్ ఆర్డర్ ఆడితే అది అడ్వాంటేజ్ కూడా. 7లో జడేజా, మనం అనుకుంటాం జడేజాని. 7లో జడేజా. 8లో శార్దుల్ ఠాకూర్, ఎందుకంటే ఆన్ ది బేసిస్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్సెస్ అతను బ్యాటింగ్లో ఈజ్ అ బెటర్ బౌలర్, మచ్ బెటర్ బౌలర్ దట్ నితీష్ రెడ్డి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో 4th సీమర్గా అక్కడ పిచ్ మీద చాలా గ్రాస్ ఉందంటున్నారు, 4th సీమర్గా ఆడిస్తారు కాబట్టి అతను నితీష్ రెడ్డి ఈజ్ ఎ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ కంపేర్ టు షార్దుల్ ఠాకూర్. షార్దుల్ ఠాకూర్ కన్సిస్టెంట్ కాదు, అప్పుడప్పుడు ఈ కెన్ స్కోర్ గుడ్ రన్స్. టెస్ట్ మ్యాచ్లో చాలా హాఫ్ సెంచరీలు అతనికి. బట్ నితీష్ రెడ్డి ఈజ్ మోర్ కన్సిస్టెంట్ ప్లేయర్, బట్ ఈజ్ అ బ్యాటింగ్ ఆల్రౌండర్. అంటే టీమ్ ఒకవేళ 4th సీమర్ కూడా మనకు అంత ఎఫెక్టివ్ కావాలనుకుంటే అప్పుడు షార్దుల్ ఆడిస్తారు. సో షార్దుల్ ఇప్పుడు ఆ పెక్కింగ్ ఆర్డర్లో నితీష్ కంటే ముందున్నాడు అనిపిస్తుంది. సో ఐఎమ్ పుటింగ్ షార్దుల్ ఎట్ నెంబర్ 8. నెంబర్ 9లో బుమ్రా, 10లో సిరాజ్, 11లో ప్రసిద్ధ్ కృష్ణ. హర్షదీప్ కూడా కండిషన్లోనే. ప్రసిద్ధ్ కృష్ణ అతను ఆల్రెడీ టెస్ట్ క్రికెట్ ఆడాడు, హెస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ప్రసిద్ధ్ కృష్ణ స్టార్ట్ అవుతాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ రకంగా ఉండొచ్చు. ఇది మన బేసిక్ అజంప్షన్. దీంట్లో ఇంకా మనం ధ్రువ్ జురెల్కి అవకాశం ఉంది, అభిమన్యు ఈశ్వరన్కి అవకాశం ఉంది. అభిమన్యు ఈశ్వరన్ గుడ్ టెక్నిక్, ఈ ప్లేస్ క్లోజ్ టు ద బాడీ, టెంపర్మెంట్ ఉంది అతనికి. లాంగ్ ఈ రెడ్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడే ప్లేయర్ అతను. సాయి సుదర్శన్ ఈజ్ బేసికలీ వైట్ బాల్ క్రికెటర్, బికాస్ ఈ ప్లేడ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ రెడ్ బాల్ క్రికెట్. బట్ రెడ్ బాల్లో అతనికి నెంబర్స్ అంత గొప్పగా వెళ్ళలేవు. సో అభిమన్యు ఈశ్వరన్, జురేల్ లాంటి వాళ్ళు కూడా కంటెన్షన్లో ఉంటారు. కానీ అలాగే నితీష్ రెడ్డి హ్యాస్ డన్ సో వెల్ ఇన్ ఆస్ట్రేలియాలో అతను సెంచరీతో పాటు 3 40s చేశాడు, ఒక 38 నాట్అవుట్ చేశాడు. సో హీ హాస్ డన్ రియల్లీ వెల్, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు. సో అలాంటి ప్లేయర్ని ఇగ్నోర్ చేయడం కూడా కష్టం. కానీ టీమ్ ఇప్పుడున్న రిక్వైర్మెంట్ ప్రకారం 4th సీమర్ కరెక్ట్ కావాలంటే షార్దుల్ ఠాకూర్తో వెళ్తారు. లేదు మాకు నెంబర్ 8 దాకా కూడా మంచి బ్యాటింగ్ కావాలి అనుకుంటే నితీష్ రెడ్డితో వెళ్తారు. సో ఇలాంటి చిన్న కొంతమందికి అవకాశాలు కష్టం. సో అది పరిస్థితి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న వార్త ఏంటంటే జడేజాని కూడా పక్కన పెడుతున్నారు. ఎందుకంటే అతని ఫామ్ బేసిస్ మీద కాదు, టీమ్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ ఏంటో తెలియదు, డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ సంబంధించిందో ఏంటో మొత్తం మీద జడేజాని పక్కన పెడుతున్నారని చెప్పి కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అవే అంత రిలయబుల్ సోర్సెస్ ఏవి కాదు. జడేజాని ఎందుకు పక్కన పెడతారు? ఓకే, జడేజాని పక్కన పెట్టడానికి కారణం నేను ఒక వీడియో చేశాను, దాంట్లో హర్షిత్ రాణాని గంభీర్ ప్రమోట్ చేస్తాడని. అది
ఐ స్టాండ్ బై దట్. కానీ ఇక్కడ జడేజాని ఒకవేళ టీంని తప్పిస్తే దానికి కారణం సీనియర్ అందరినీ ఉన్న ఒకే ఒక సీనియర్ని కూడా పక్కన పెట్టేసి అందరూ యంగ్స్టర్స్తో తనే అక్కడ తను చెప్పిందే తన మాటే శాసనంగా ఉంటుందని చెప్పి గంభీర్ అతను పక్కన పెట్టి ఆ రకమైన ఫీలింగ్ అయితే నాకు లేదు. జడేజాను పక్కన పెడితే పాజిటివ్గా వెళ్తున్నారు టీం. కుల్దీప్ యాదవ్ లాంటి ఒక బౌలర్ హూ కెన్ విన్ యూ మ్యాచెస్, అతన్ని ఆడించి అతన్ని లోన్ స్పిన్నర్గా ఆడించి అతని ఒకవేళ జడేజాని పక్కన పెడితే నాకేం అభ్యంతరం లేదు. అలాంటప్పుడు శార్దూల్ కంటే నితీష్ రెడ్డి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నితీష్ రెడ్డి ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్, కుల్దీప్ ఈజ్ ఓకే బ్యాట్స్మెన్. సో ఉన్న ఆ టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ పక్కన ఎందుకు పెడతారో నాకైతే అర్థం కాదు. కానీ వార్త అయితే వచ్చింది జడేజా వల్ల. జడేజా స్కోర్డ్ రన్స్ ఇన్ ఇంగ్లాండ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీ హాజ్ ఎ సెంచరీ ఇన్ ఇంగ్లాండ్. లాస్ట్ టూర్లో కూడా ఈ స్కోర్డ్ ఇంపార్టెంట్ రన్స్. వికెట్స్ పడినప్పుడు అతను పంత్ కలిసి లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఒక రియర్ గార్డ్ యాక్షన్ కూడా మనం చూసాం. సో జడేజా హ్యాస్ స్కోర్డ్ రన్స్ అండ్ హ్యాస్ పిక్డ్ అప్ కీ వికెట్స్. అక్కడ కండిషన్స్ బాగా అనుభవం ఉన్నాడు. కెప్టెన్ కూడా అతని ఇన్పుట్స్ చాలా వాల్యుబుల్ అవుతాయి ఆన్ ద ఫీల్డ్. మరి ఎందుకు జడేజాతో ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే జడేజా తన ఓవర్లు 1.5 minutes వేస్తాడు. అంటే స్ట్రైక్ రొటేషన్ ఎక్కువ జరగకుండా ఉంటే చాలా ఫాస్ట్గా వేస్తాడు జడేజా ఓవర్. 1.5 minutes అయిపోతుంది జడేజా ఓవర్. సో దానివల్ల మీకు ఓవర్ రేట్ సమస్య. మామూలుగా మీరు ఇంతమంది ఫాస్ట్ బౌలర్స్ 4 ఫాస్ట్ బౌలర్ ఆడినప్పుడు మీకు ఓవర్ రేట్ ఇష్యూ వస్తుంది. డేలో 90 hours బౌలింగ్ వేయాలి. సో ఓవర్ రేట్లో మీరు వెనకబడకుండా ఉండాలంటే జడేజా ఉంటే మీకు టీంలో మీకు ఆ ఓవర్ రేట్ బాగుంటుంది. సో ఎన్నో రకాలుగా జడేజా ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫీల్డర్. ఆఫ్ కోర్స్ అతని ఫీల్డింగ్ ఎప్పుడు కూడా టాప్ టు వచ్చి దాంట్లో ఈజ్ ద బెస్ట్ ఫీల్డర్ ఇన్ ద టీమ్. సో ఇవన్నీ ఉండి జడేజాని పక్కన పెడతారంటే ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఆ వార్తలు నిజం కాదని మనం అనుకుందాం. జడేజా ఐ థింక్ షుడ్ ప్లే. అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్తో, ఎందుకంటే టీం చాలా యంగ్ టీం ఉంది. అలాంటి ఒక సీనియర్ గైడెన్స్ వాళ్ళకు ఉండాలి. ఎన్నో రకాలుగా అక్కడ యాంగిల్స్ చెప్పడం. అతను హస్ ప్లేడ్ ఇన్ ఆల్ దోస్ గ్రౌండ్స్. సో రాహుల్ పంత్ కూడా ఆడారు, కానీ జడేజా ప్లేడ్ మోర్ మ్యాచెస్ అండ్ హెస్ గాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్. సో అదొక వార్త వస్తుంది. ఇంకా ఆకాశ్దీప్, హర్షదీప్ వీళ్ళు కూడా కంటెన్షన్లో ఉంటారు. నేను చెప్పినట్టుగా కుల్దీప్ యాదవ్ లేదు వాషింగ్టన్ సుందర్ ఆడించడం కోసం జడేజాని పక్కన పెడతారంటే ఐ డోంట్ రియలీ అగ్రీ విత్ దట్. అది వాషింగ్టన్ సుందర్ ఎందుకంటే ఇంగ్లాండ్ టీంలో పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. బెన్ డకెట్, బెన్ స్టోక్స్ తప్పిస్తే నాకు లెఫ్ట్ హ్యాండర్స్ కనబట్టలేదు అక్కడ. సో అలాంటప్పుడు మీకు ఒక హాఫ్ స్పిన్నర్ ఆడించి ఒక లెఫ్ట్ హాఫ్ స్పిన్నర్ పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అండ్ వాషింగ్టన్ సుందర్ అక్కడ ఎలా ఆడుతున్నారో మనకు తెలియదు. డన్ వెల్ ఎల్స్వేర్, బట్ ఆస్ట్రేలియాలో కూడా అంత పెద్దగా చేసిందే లేదు. ఇండియాలో ఇండియాలో హస్ డన్ వెల్. బట్ ఇంగ్లీష్ కండిషన్స్లో వాషింగ్టన్ సుందర్ బికాజ్ ఈజ్ మచ్ టాలర్ స్పిన్నర్ అని చెప్పి ఎవరో తీసుకుంటే తప్ప వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారని నేను అనుకోను. అలా కాకుండా జడేజా ప్లేస్లో కుల్దీప్ నడిస్తే ఐఎమ్ ఫర్ ఇట్. నాకు అది ఓకే. మొత్తం మీద చాలా గౌతమ్ గంభీర్ విషయంలో వీ కెన్ నెవర్ బి షూర్. నేనైతే ఈ 11 ఉంటుంది అని అనుకుంటున్నాను. నేను దాంట్లో ఎన్నో మార్పులు జరగచ్చు. కరుణ్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. జురెల్ రావచ్చు. జురెల్ హ్యాస్ డన్ వెల్. సాయి సుదర్శన్ మొత్తానికి పక్కన ఉండొచ్చు. ఇవన్నీ ఏమైనా జరగచ్చు. కానీ జనరల్లీ స్పీకింగ్ ఇది 11 అని నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో మీ బెస్ట్ 11 ఏంటో అది కూడా కామెంట్స్లో ఇవ్వండి.